అందరికీ నమస్కారం. నేను మీ బర్ల శివ. ఏదైతే జనసేన పార్టీ ఆవిర్భావ జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మనకు కొత్తగా ఈసారి ప్రతి ఒక్క కార్యకర్తకు ఉత్సాహంగా ఉండాలని చెప్పి జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన ఏదైతే పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పండుగలాగా మన అందరం జరుపుకుంటాం కాబట్టి ప్రతి ఒక్క జిల్లాలోనూ ప్రతి ఒక్క మండల కేంద్రంలోనూ అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామంలోనూ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని చెప్పి జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. కాబట్టి మనం ఇది జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా మనం జరుపుకొని మనం అంటూ జనసేన పార్టీ అంటే ఏంటిదో ఈసారి చూపిద్దాం. పార్టీ ఆవిర్భావ దినోత్సవం 14వ తారీఖున ప్రతి ఒక్క జిల్లాలోనూ ప్రతి ఒక్క మండలాల్లోనూ ప్రతి ఒక్క నియోజకవర్గ ప్రతి ఒక్క గ్రామ స్థాయిలో జనసేన పార్టీ జెండా ఎగురవేయాలని జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మనందరికీ సూచన ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్క జన సైనికులు కానీ గ్రామ లీడర్లు కానీ ఏదైతే మండల నాయకులు కానివ్వండి ఏదైతే నియోజకవర్గ నాయకులు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈసారి మన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క జిల్లాలోనూ ప్రతి ఒక్క మండలాల్లోనూ ప్రతి ఒక్క గ్రామంలో మన జెండా ఎగరాలని కోరుకుంటున్నారు. కాబట్టి మనం ప్రతి ఒక్క మండలంలో కానివ్వండి ఏదైతే మన గ్రామంలో కానివ్వండి మన గల్లీల్లో ఖచ్చితంగా జనసేన జెండాను మార్చి 14న ఎగురవేద్దాం. జనసేన పార్టీని మరింత ముందుకు తీసుకెళ్దాం. అదేవిధంగా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మనకు ఏదైతే ఆయన చేసే సేవలు మనం గుర్తుంచుకొని మనము కూడా ఆ రోజున ఏదైతే రక్తదాన కార్యక్రమం కానివ్వండి మళ్ళీ చలివేంద్రాలు కానివ్వండి మరియు దాన కార్యక్రమాలు అలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన కార్యకర్తలను ఏదైతే మండల స్థాయి లీడర్లను అందరినీ కోరుకుంటున్నారు. కాబట్టి మనం ఇలాంటి సేవలు చేసి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరగని మనందరము కలిసి ఘనంగా జరుపుకోవాలి. విజయవంతంగా పూర్తి చేసి జనసేన పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటూ ఇట్లు మీ బర్ల శివ. జై జనసేన, జై హింద్.